అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో బత్తాయి రైతుల సమస్యల మీద బత్తాయి రైతులను మొత్తం ఒక తాట మీదకి తీసుకువచ్చే విధంగా కూడా రాష్ట్ర స్థాయి బత్తాయి రైతుల సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో కూడా ఈ సమావేశం నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాతో పాటు వివిధ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలతో పాటు కూడా ఇక్కడికి బత్తాయి రైతులకు సంబంధించిన రైతులు కూడా వచ్చి రాష్ట్ర స్థాయి సదస్సు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ సదస్సు పెట్టవలసిన ఉద్దేశం ఏమిటి, ఈ సదస్సు ఏ విధంగా చేశారనేది తదితర అంశాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు బత్తాయి రైతులకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. ఏంటి ఆలోచన, ఎలా వచ్చింది, దీని ఉద్దేశం ఏంటి సార్? వాస్తవంగా నల్లగొండ జిల్లా కరువు కాటకాలతో అలమటిస్తున్న కాలంలో ఉద్యానవన అధికారులు అయితేంది, అంతకుముందు గత ప్రభుత్వం అయితేంది, నల్లగొండ జిల్లాలో సారవంతమైన భూములు ఉన్నాయి, ఉద్యానవనం వైపు అయితే బాగుంటుందని చెప్పేసి తోటలు పెట్టేయడం జరిగింది. మేము ఆ విధంగా నల్లగొండ జిల్లా రైతులందరూ కూడా తోటలు వేసుకున్నారు. కానీ మున్నాళ్ళ ముచ్చటగా కొన్ని రోజుల కాలంలో అంటే కరువు రీత్యా కావచ్చు, మిగతా దృష్ట్యా కావచ్చు, కరువు రావడంతో అదేవిధంగా క్రిమి కీటకాలతో తోటలన్నీ కూడా ఆగమైపోయి బత్తాయి ధరలు లేక రైతులు అలమటించుతున్నారు. దానికి ఒక కారణంతో మేము ఈ రైతు సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో రైతు సభ ఏర్పాటు చేయడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మద్దతు ధర లేకపోవటం. మద్దతు ధర అంటే బత్తాయి మద్దతు ధర లేకపోవడంతో దళారులు మార్కెట్లో ప్రవేశించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇబ్బంది చేస్తున్నారు. అందుకనే ఈ మార్కెట్ ధరలను ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా మేము రైతు దళారుల పట్ల మోసపోకుండా బత్తాయికాయ అమ్ముకోవాలి అని చెప్పేసి రైతులందరూ సంఘటితం చేసి మేము ఏ విధంగా అమ్ముకోవాలి, కలకత్తా, బెంగళూరు, పూణే లాంటి మహానగరాల్లో అమ్ముకోవాలంటే ఏం చేయాలి అంటే ఆ ఉద్దేశం కొరకు బత్తాయి రైతు సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని రైతులను ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తారు, మిమ్మల్ని అభినందించాల్సిన పరిస్థితి ఏంది, ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా ఉండబోతుంది? అంటే నేను బత్తాయి రైతును సార్. వాస్తవంగా నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా బత్తాయి సాగు చేస్తున్నాను. బత్తాయి సాగు చేస్తున్న క్రమంలో అనేక పెట్టుబడులు పెడుతున్నాం. నేను రీసెంట్లీ లాస్ట్ నెలలో వాస్తవంగా 48,000 అమ్మినాం లాస్ట్ ఇయర్. మొన్న వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 9,000 రూపాయలు వచ్చింది ధర. 9,000 అంటే మేము పెట్టిన పెట్టుబడులు ఎడిపోవాలి, ఏం కావాలి, ఎడిపోవాలి అని చెప్పేసి బాగా ఆలోచించి, అంటే నా స్థాయిలో నేను ఒక అడ్వకేట్ని, నా స్థాయిలో నేనే స్ట్రగుల్ అవుతుంటే నా రైతు ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి రైతులందరినీ ఒక దగ్గర తీసుకురావాలి. పేద రైతు ఉంటాడు, పేద రైతు బయట చెప్పుకోలేడు, మిగతా రైతు ఒక కాడ చెప్పుకోలేడు, కానీ చెప్పుకోవాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదికే రైతు సదస్సు. లాస్ట్ 3 years బ్యాక్ నల్లగొండ జిల్లాలో SLBC ప్రాంగణంలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేశారు. బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసినారు, కానీ 3 రోజుల ముచ్చట్లోనే మార్కెట్ బంద్ అయింది. మార్కెట్ ఎందుకు బంద్ అయింది అంటే కారణం ఏంటి అంటే లోకల్ కమిషనర్లు నియమించారు వాళ్ళు, కమిషన్. ఆ కమిషన్ వాళ్ళు యాక్చువల్గా బయట ట్రేడర్స్ అయితే బాగుండేది, లోకల్ ట్రేడర్స్ని పెట్టేసరికి అది సక్సెస్ కాలేక విఫలమైపోయిందని అనుకుంటున్నాం. కాబట్టి మేము ఏమన్నా నల్లగొండ జిల్లాలో ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన జ్యూస్ ఫ్యాక్టరీ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రస్తుతం మనతోటి దానికి సంబంధించిన జిల్లా హార్టికల్చర్కి సంబంధించిన మేడం గారు ఉన్నారు. మేడం కూడా ఈ సదస్సులు కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. మేడం, మనం చూస్తున్నాం నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా రాష్ట్ర స్థాయి బత్తాయి రైతుల మీద కూడా ఒక సదస్సు ఏర్పాటు చేశారు. మీరు ముఖ్య అతిథిగా వచ్చారు. వీళ్ళ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మేడం, ఎట్లా ఉండబోతుంది? అంటే రైతుల్లో మనకి బత్తాయి సాగు మొత్తం రాష్ట్రం మీద చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నల్గొండలో బత్తాయి, నిమ్మ సాగు ఎక్కువ ఉందండి. 70% మనకి నల్గొండలోనే ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి కత్తెర పంటకి యాక్చువల్గా ప్రైస్ ఎక్కువ రావాలి. ఈ ప్రైస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. కొద్దిగా క్వాలిటీ దిగుబడి అనేది రావాల్సింది. కాబట్టి సైంటిస్టులని, అలాగే మనకి మార్కెటింగ్ సైడ్ నుంచి కూడా మార్కెటింగ్ ఆఫీషియల్స్ ఇన్వైట్ చేసి దీనిపైన చర్చ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వేదిక ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అండి మనకి నల్గొండ 1 district 1 crop కింద బత్తాయిని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే కలెక్టర్ మేడం ఆదేశాల మేరకు కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఒకవేళ నల్గొండని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డిక్లేర్ చేసినట్లయితే మనకి బత్తాయిలో ప్లాంట్ మెటీరియల్ నుంచి అట్లాగే పోస్ట్ హార్వెస్ట్, ఈ ప్యాక్ హౌస్, దీని వరకు కూడా సబ్సిడీ ప్యాటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో సబ్మిట్ చేసినట్టయితే ఒకవేళ నల్గొండని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకున్నట్లయితే రైతులకు చాలా వరకు బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా నబార్డు వాళ్ళ అసిస్టెన్స్తో మేము ఏ విధంగా అయితే కటంగూరు నిమ్మ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ చేయడం జరిగిందో అదేవిధంగా మనకి బత్తాయి నల్గొండలో కూడా బత్తాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి.
నల్గొండ జిల్లా ఉద్యాన శాఖ తరపున మేడం రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? నల్గొండలో దాదాపు 90% ఎర్ర నేలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పళ్ళ తోటలు కానివ్వండి, కూరగాయలకు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి అనుకూలమైనవి. సో ఉన్న నీటి వసతిని బేస్ చేసుకొని మనకి డిమాండ్లో ఉన్న పంటలు ఇప్పుడు రెగ్యులర్గా వాడేటి మనకి టొమాటో ఉంది, మిర్చి ఉంది, ఆకుకూరలు రెగ్యులర్ డిమాండ్ ఉంది. అది మనకి షేడ్ నెట్ కింద ఒకవేళ టమాటా సాగు చేసుకున్నట్లయితే రైతుకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. ఇది మాకు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా కూడా రైతులకి నారు అనేది మనకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లయితే 50% రాయితీ మీద నారు కూడా రైతులకి టొమాటో కానివ్వండి, మిర్చి కానివ్వండి, బ్రింజాల్ కానివ్వండి ఇవి ఇవ్వడం జరుగుతుందండి. ఇది మొత్తంగా చూస్తుంది అయితే బతాయి రైతులకు సంబంధించి కూడా రైతులందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకువచ్చి కూడా లాభసాటిగా వెళ్ళేందుకు కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇలా రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.